హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సో ముందుగా అందరికీ ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. సో పరాభవనామ సంవత్సరం అంటే మీరేమి దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే పరాభవం అంటే ఎవరికి జరుగుతుంది? ప్రిస్టేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, చాలా పెద్ద పెద్ద వాళ్ళకి జరుగుతుంది పరాభవం. ఆల్రెడీ వీఆర్ యావరేజ్ పీపుల్, మీరు నేను యావరేజ్, మనకి పరాభవం అంతగా ఉండదు. సో ఎవరో పెద్ద రాజకీయ నాయకులు, ఆల్రెడీ హై లెవెల్లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, పెద్ద స్టేటస్లో ఉన్నవాళ్ళు, ప్రిస్టేజియస్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకి జరుగుతుంది. మనకు జరుగుతుంది కానీ చాలా దట్ ఈస్ నెగ్లిజిబుల్, వెరీ వెరీ నెగ్లిజిబుల్. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో స్పిరిచువల్గా అయితే మనలో ఉన్న అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకి పరాభవం జరుగుతుంది స్పిరిచువల్గా. అంటే అవి ఉండబట్టే కదా మనం ప్రిస్టేజియస్గా ఫీల్ అవుతాం. సో కాబట్టి వాటికి పరాభవం జరుగుతుంది. దట్ ఈస్ రైట్. సో ఇప్పుడు నేను ఈరోజు ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ ఆస్ట్రాలజీ, ఇట్ ఈస్ ఏ బిగ్ ఓషన్ అనేది కూడా తప్పు. ఇట్ ఈస్ ఇన్ఫినిట్ లైక్ యూనివర్స్. బట్ ఎనీవే ఐఎమ్ కంఫర్టబుల్. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రాసుల గురించి ఇవన్నీ నేను ఇది లేదు కానీ, ఈ రోజుకి మనకున్న గోచార రీత్యా, సో మీకు తెలిసిందే కదా, గోచారం అనేది ఒకటి, దశలు అనేది ఒకటి. మన అస్ట్రాలజీలో, మన ట్రెడిషనల్ ఇండియన్ అస్ట్రాలజీలో మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. గోచారం ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం పుట్టిన జాతకం ప్రకారము దశలో దాని ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా, దశలో అంతర్దశలో ఎఫెక్ట్ ఉంటుంది. సో వాటిని అవి స్ట్రాంగ్గా ఉంటే ఈ గోచారం ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్. సో అవి పాజిటివ్, మోర్ పాజిటివ్ ఉంటే, ఇది నెగిటివ్ ఉన్నా సరే అది కొంత ఎఫెక్ట్ తగ్గుతుంది. సో అది మోర్ నెగిటివ్ ఉంటే, ఇది కొంచెం నెగిటివ్ ఉన్నా సరే మోర్ నెగిటివ్ జరుగుతుంది, అది తెలిసింది కదా. సో అది లెస్ పాజిటివ్ ఉన్నా, ఇది పాజిటివ్ వస్తే కొంచెం పాజిటివ్ ఉన్నా అది ఫుల్ పాజిటివ్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ హ్యాపెన్. సో నేనేం చెప్పదలుచుకున్నాను ఇప్పుడు కరెంట్ ఈరోజు పొజిషన్కి. సో అమావాస్య అయిపోయింది, ఇంకా దాదాపుగా నిన్న స్టార్ట్ అయింది, ఈరోజు ఎండ్ అవుతుంది కాబట్టి ఉగాది ఎండింగే మనం తీసుకుంటాం కాబట్టి అమావాస్య స్టార్టింగ్ ఉగాది. సో అంటే ఇప్పుడు మీనరాశిలో వచ్చేటువంటి అమావాస్యని మనం ఉగాదిగా తీసుకుంటాం. ఎందుకనంటే 12 రాశుల్లో లాస్ట్ రాశి మీనరాశి కాబట్టి, సో ఎండింగ్ అయిపోయింది, ఇంకా అమావాస్యతో క్లోజ్ అయిపోయింది. సో అమావాస్య నెక్స్ట్ డే నుంచి, అమావాస్య ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ అవుతుంది అనమాట. సో అట్లా అనమాట. అందుకని మీనరాశిలో వచ్చేదాన్ని మనం తీసుకుంటాము. సో అయితే ఇక్కడ అస్ట్రాలజికల్ ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు కరెంట్ పరిస్థితి ఏంటంటే, శాటర్న్, శనీశ్వరుడు, సో ఆయన ఆల్రెడీ మీనరాశిలో ఉన్నాడు. మీనరాశి అంటే లాస్ట్ రాశి. అంటే మనం ఉదయం లేస్తాము చూడండి, సూర్యుడు మేషరాశిలో ఉచ్చులో ఉంటాడు. ఓకే, సో అంటే మనం ఎర్లీ మార్నింగ్ లేస్తాం, లేచి మనం చూడండి మార్నింగ్ ఎంత యాక్టివ్గా ఉంటాం. సో మార్నింగ్, మళ్ళీ మధ్యాహ్నము, అలా ఈవినింగ్ మళ్ళీ వీ వాంట్ ఎంజాయ్, వీ వాంట్ రిలాక్స్. కొంతమంది సాయంత్రం అయితేనే రిలాక్స్ అవుతారు, కొంతమంది ఎంజాయ్ చేస్తారు, కొంతమంది సాయంత్రం అయితేనే భజనకి వెళ్తారు. అందుకే మీనరాశిలో చూడండి 2 ఫిషెస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ మీనరాశిలో. సో అంటే ఈవినింగ్ అయితే కొంతమంది స్పిరిచువల్గా రిలాక్స్ అయ్యారు, స్పిరిచువల్ నాలెడ్జ్ పెంచుకొని ఆ విధంగా దే విల్ డెవలప్. ఇంకొంతమంది ఫిజికల్గా రిలాక్స్ అవుతారు, కొంతమంది లగ్జరియస్గా రిలాక్స్ అవుతారు. ఓకే, సో ఈవినింగ్ అయ్యేటప్పుడు కొంతమంది స్పిరిచువల్గా మారుతారు, కొంతమంది లగ్జరియస్గా మారుతారు. సో 2 ఫిషెస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఓకే, 2 ఎక్స్ట్రీమే. సో అంటే కళలు కూడా ఈవినింగ్ ఉదయం లేచి సంపాదించిన తర్వాత, సో ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ డైలీ యు ఆర్ టేకింగ్ ఏ డైలీ మనీ, ఈవినింగ్ ఏం చేస్తావు,
ఈవినింగ్ నీకు కావాల్సింది నువ్వు కొనుక్కుంటావు, అంటే నీ కళ నెరవేరుతుంది. సో మీనరాశి అనేది బెడ్ కంఫర్ట్, హాస్పిటల్స్, ఓకే, హోటల్స్, లగ్జరీస్, అలాగే స్పిరిచువాలిటీ కూడా, అలాగే కళలు ఎప్పుడు వస్తాయి? నిద్రపోతేనే కళలు వస్తాయి. సో ఈయన ఒక మంచి పని చేస్తున్నాడు ఇక్కడ. ఏంటంటే కళల నుంచి ప్రపంచంలో చాలా ఇప్పుడు దాకా, సో మళ్ళీ 30 ఏళ్ళ నుంచి ఒక కళ, ఒక భ్రమ, కళ అనేది ఒక భ్రమ కదా. సో ఆ భ్రమ నుంచి బయటికి తెప్పిస్తున్నాడు. సో మీరు గమనించవచ్చు, కొన్ని భ్రమలు 30 ఏళ్ళ పాటు, కొన్ని భ్రమలు. ఓకే, సో ఇరాన్ ఏమనుకుంది, నేను సూపర్ పవర్ని అనుకుంది, హౌతీ అట్లా పొలిటికల్. ఓకే, తర్వాత గల్ఫ్ కంట్రీస్ ఏమనుకున్నాయి, అమెరికన్ సపోర్ట్, యూరోపియన్ సపోర్ట్ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్ అనుకున్నాయి. సో ఇట్లా భ్రమలు. సో లగ్జరీస్ చూడండి, దుబాయ్ లగ్జరీ, యుఏఈ లగ్జరీ. సో లగ్జరీస్కి ఇబ్బందులు అనమాట. అంటే నువ్వు ఎంతసేపు ప్రాక్టికల్ థింకింగ్. సో అక్కడ నేచురల్ రిసోర్స్ లేని చోట నువ్వు అంత లగ్జరీస్ పెట్టేసి, అది ఒక కళ, అది ఒక భ్రమలో బతికేసాను. ఆ భ్రమ నుంచి బయటికి తీసుకొస్తాను ప్రయత్నం చేస్తున్నాడు శని. దట్స్ వై ఐ ఆల్వేస్ సే సాటర్న్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఓకే, ఎప్పుడు మంచి చేస్తాడు, మనకు కష్టపడడం నేర్పిస్తాడు, భ్రమ నుంచి బయటికి తీసుకొస్తాడు. జీవితం అంటే ఏదో ఎంజాయ్మెంట్ కాదు, జీవితంలో కష్టం కూడా పడాలి, కష్టాలు కూడా ఉంటాయి, కష్టపడితేనే సుఖపడతావు అని చూపిస్తాడు అన్నమాట. సో కళల నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. సాఫ్ట్వేర్ కూడా ఒక భ్రమ. సో ఇప్పుడు స్లోగా అంటే ఇవన్నీ కూడా ఎండింగ్. సో ఒక రకంగా ఇది కూడా ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ రియల్ ఉగాది అనుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు మీనంలో ఉన్నాడు, లాస్ట్ సైన్ అయినటువంటి మీనంలో, మళ్ళీ 30 years అంటే మళ్ళీ మేషం నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాడు, మళ్ళీ మీనం అంటే ఇట్ ఈస్ క్లోజింగ్. సో 30 yearsకి ఒక క్లోజింగ్. అంటే ఇట్లా మన తెలుగులో అయితే 60 years కంటాం, మనం ఆస్ట్రాలజికల్గా 30 years చెప్పచ్చు సాటర్న్ పట్టుకునేసి. సో 30 yearsకి ఒక సైకిల్. ఇంకా చూడండి మన లైఫ్లో ఫస్ట్ 30 years. సో ఫస్ట్ 30 yearsకి వచ్చేటప్పుడు పుట్టినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఫస్ట్ 30 years వరకు చేంజ్, డిఫరెన్స్, మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, జాబ్ వచ్చి ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ 30 years వచ్చేటప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి అట్లా. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అది శనీశ్వరుడు బ్రహ్మ నుంచి బయట తీసుకొస్తున్నాడు. సింహంలో కేతువు. సో ఈ కేతు విచిత్రమైందనమాట. సో బయటికి చూడడానికి నష్టం చేసినట్టుగా ఉంటాడు, కానీ ఇంటర్నల్గా, స్పిరిచువల్గా, ఎథికల్గా హీ విల్ డూ వెరీ గుడ్. ఓకే, అయితే ఈ కేతు ఎక్కడున్నాడు? సింహరాశిలో ఉన్నాడు. సో సింహరాశికి అధిపతి ఎవరు? మళ్ళీ సూర్యుడు. సూర్యుడు అంటే పొలిటికల్ పవర్. ఓకే, పవర్ చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. పవర్లో ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు, టెన్షన్స్ ఉంటాయి. ఓకే, చూడండి ప్రపంచంలో చాలా పవర్ చేంజెస్ జరుగుతున్నాయి. పవర్ గురించి చింత పెరిగి గొడవలు ఎక్కువైతాయి. అయితే పవర్ చేంజెస్ అయితే జరుగుతాయి. సో యుద్ధం ఏం ఇది కాదు, పవర్ చేంజెస్ జరుగుతుంటాయి. అందుకే కదా జరిగేది. ఇప్పుడు మధురను చూడండి, యుద్ధం లేకుండానే పవర్ చేంజ్ చేసేసారు లేదా వెంజులాలో, పెద్ద యుద్ధం ఏం లేదు అక్కడ. అట్లా సింపుల్గా అలాంటి కోసమే పొలిటికల్ వాళ్ళు ట్రై చేస్తారు, హై లెవెల్ పవర్లో ఉన్న వాళ్ళు ట్రై చేస్తారనమాట. ఇంకా చెప్పాలంటే సింహరాశిలో కేతువు అంటే సెకండ్ గ్రేడ్ లీడర్షిప్. అది మేషరాశి అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ అనమాట. నెక్స్ట్ క్షత్రియ రాశి సింహం, సో సెకండ్ గ్రేడ్ లీడర్షిప్. నెక్స్ట్ క్షత్రియ రాశి ధనుస్సు, సో థర్డ్ గ్రేడ్ లీడర్షిప్ అనమాట. సో ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ కదా. సో దానికి పంచమ స్థానం అంటే ఆలోచన స్థానం. సో అది ఏదో అనుకోనేసి భ్రమలో వీళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి వాళ్ళని వీళ్ళని మార్చాలని ట్రై చేస్తున్నారు. సో అది ఒక కారణం. నెక్స్ట్ చూస్తే సహజ లాభరాశి అయినటువంటి కుంభంలో రాహు ఉన్నాడు. రాహు చూస్తే రాహు ఎక్కడుంటే మంచి చెడు, లాభము నష్టం, లాభమే చేస్తాడు అనుకుంటాం కానీ లాభం పైకి కనిపిస్తుంది. ఓకే, చెడు లోపల జరిగిపోయా, నష్టం లోపల చూడండి, నష్టం జరుగుతూ ఉంది. ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి. సో ఈ టైంలో అమ్ముకున్న వాడికి లాభమే. గ్యాస్ ప్రైస్ పెరిగింది, లాభం చేస్తున్నాడు. కానీ అట్ ద సేమ్ టైం అంతే చెడు, అంతే నష్టం కూడా చేస్తుంటాడు. అది నెక్స్ట్ ఈ ఇయర్లో జరిగేటువంటి ఒక మంచి పని ఏంటంటే June 2 జూపిటరు కర్కాటకం తన ఉచ్చస్థానం ఎగ్జాల్టెడ్ ప్లేస్ అయినటువంటి క్యాన్సర్ కర్కాటకంలోకి వస్తున్నాడు.
విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. వచ్చి ఈ శాటర్న్ కూడా చూస్తాడు. ఆల్రెడీ శాటర్న్ అక్కడ ఉన్నాడు. సో గురు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన చెడు చేస్తున్నా కూడా బేసికల్గా మంచి చేయాల్సిందే. ఓకే, ఫైనల్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ నీకు మంచి చేస్తాడు. ఎందుకంటే గురువు మంచి వ్యక్తి కదా, శుభగ్రహం. గురువు అనేది శుభగ్రహం. సో కాబట్టి గుడ్ టైమ్స్. ఓకే, మనకి గురువు రావడం అనేది ఇది కూడా 12 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది. ఇది చాలా విశేషమైనటువంటి ఇయర్. పేరు పరాభవ సంవత్సరం ఉంది కానీ చాలా విశేషమైనటువంటి ఇయర్. ఎందుకంటే అస్ట్రాలాజికల్గా శాటర్న్ వెరీ స్లో ప్లానెట్. సో ఆయన మీనరాశి అంటే ఆఫ్టర్ 30 ఇయర్స్ వచ్చాడు. అంటే ఒక సైకిల్ కంప్లీట్ చేసేసాడు. స్లోయెస్ట్ ప్లానెట్. మళ్ళీ ఆఫ్టర్ 12 ఇయర్స్ అట్ ద సేమ్ టైం గురువు మళ్ళీ ఉచ్చ పొజిషన్కి వస్తున్నాడు. సో అందరికీ మంచి చేస్తాడు అనమాట. ఓకే, సో కాన్ఫిడెంట్గా ఉండండి, న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి. ఓకే, ఆల్వేస్ థింక్ పాజిటివ్, డూ పాజిటివ్, ట్రై టు బీ గుడ్. ఓకే, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ గుడ్ ఎనీవేర్, యూ బికమ్ ఏ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.